ప్రధానంగా సంక్షోభంలో పార్లమెంటరీ విలువలు మన కర్తవ్యం అనేటువంటి అంశం మీద ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ ప్రొఫెసర్ కాసిం గారిచే ప్రధానమైనటువంటి ఉపన్యాసం ఉంటుంది. అందులో బయట ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ ఆరులో వచ్చి కుర్చీలో ఆసనమని కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ముందుగా దేశభక్త అభ్యుదయ ఉంటుంది. ఈ రోజున చెరికాలి రామారావు గారి బిల్డింగ్లో ఈ వర్ధంతి సభ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సంక్షోభంలో పార్లమెంటరీ విలువలు మన కర్తవ్యం అనేటువంటి అంశం మీద ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు కామరెడ్డి కాసిం గారు ప్రధానమైనటువంటి ఉపన్యసిస్తారు. కావున 50 మంది చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ ప్రజానాట్య మండలి కళాకారులందరూ కూడా వేదిక దగ్గర ఆఫీసులో కోరుతా ఉన్నాం. సంస్థ ప్రజానాట్య మండలి. ఇప్పుడు రమణ గారు పాడవారు. స్వతంత్ర సమరయోధుడు మానవతావాది డాక్టర్ చెరికాలి రామారావు గారి యొక్క 40వ వర్ధంతి సభకు విచ్చేసినటువంటి ఆహుతులైనటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి తరఫున విప్లవాత్మక తెలియజేసుకుంటూ శ్రమజీవుల హక్కులకై అశుభులు వాసిన అమరులా అందుకోండి మారుణ వందనాలు. మీ కర్మ ఫలం మీ త్యాగ ఫలం వృధాగా ఎర్ర జెండా సాక్షిగా జెండెనీయలో ఎర్రని జెండెనీయలో జెండెనీయలో ఎర్రని జెండెనీయలో పేదల పాలిటెనీయలో హరి పెన్నిధి జెండెనీయలో మారుతున్నది
పనిలో పాట నేర్చినాడు ఆ పాటనే మధుర సంగీతముగా పూజినాడు పలుకలేని మనిషి ఉరుముల బెరుముల చప్పుడు గురిమి దత్తరిల్లగా వాన కురిసి వెలసిన కలమలి నాట్యమాడగా వెలుగు కండ వేగులై పక్షులు మేకొల్పగా వేదములే నాదములై ప్రకృతినే పాడగా కోయిలమ్మ కమ్మనైన పాటలై కోయిలమ్మ కమ్మనైన పాటలై కొండనాల జలపాతం
చెట్టు రాసుకొని చలవేగిన నిప్పులలో చెదిరినట్టి జీవులన్నీ చేరి గుసగుసలాడగ పలుకలేని మనిషి కరుణాగని ఘనతని దానరాసి చరితగా కుమ్మరి చక్రం తిరుగుతు కాలగతిని మార్చగా ఆర్యభట్టు సున్నము మూలవాసి మూలము ఆ గుండ్రని రూపమే కదడప్పుడోలు వాద్యము వేనప్పుడు ఇంకె చొక్క చెమట చుక్క ఏకరీతి మెరసినప్పుడు పలుకలేని మనిషి పాలకులు దుర్మార్గులైతే రాజ్యాంగం కూడా అలాగే తయారవుతుంది. అందుచేతని మహమ్మద్ అనేటువంటి ఆయన చక్కని పాటలు రాస్తారు. రాజ్యాంగం ఏమైపోతుందో, ఎటు వెళ్ళిపోతుందో అని. ఏమైపోతుందో మన రాజ్యాంగము, ఎటువైపు వెళుతుందో మన భారతదేశం, ఏమైపోతుందో మన రాజ్యాంగం, ఎటువైపు వెళుతుందో మన భారతదేశం, ఏమైపోతుందో మన రాజ్యాంగం, ఎటువైపు వెళుతుందో మన భారతదేశం. అమరవీరుల త్యాగం మంట కలుగుతుంటే, అమరవీరుల త్యాగం మంట కలుగుతుంటే, పేద ప్రజల బతుకులు దుర్భరమవుతుంటే, ఎన్నాడు ఎన్నేడు ఈ దుర్గతి మన ప్రజలకు ఏమైపోతుందో మన రాజ్యాంగం, ఎటువైపు వెళుతుందో మన భారతదేశం, ఏమైపోతుందో మన రాజ్యాంగం, ఎటువైపు వెళుతుందో మన భారతదేశం. ఎన్నికల ముందు ఎన్ని అబద్ధాలు, ఎన్నికల ముందు ఎన్ని అబద్ధాలు పలుకుతారు రాజకీయ నేతలు నా బంధులు, పలుకుతారు రాజకీయ నేతలు నా బంధులు. డబ్బు మదము నెత్తికెక్కి ఆడుతారు ఆటలు, డబ్బు మదము నెత్తికెక్కి ఆడుతారు ఆటలు. ప్రజల నోట్ల వేస్తారు పచ్చిన లంకాయలు, ఏమైపోతుందో మన రాజ్యాంగం, ఎటువైపు వెళుతుందో మన భారతదేశం, ఏమైపోతుందో మన రాజ్యాంగం, ఎటువైపు వెళుతుందో మన భారతదేశం. ఉండాల చేతిలో ఎన్నికల స్వామ్యం, ఉండాల చేతిలో ఎన్నికల స్వామ్యం. కదలి రండి అందరూ భారతీయ పౌరులారా, కదలి రండి అందరూ భారతీయ పౌరులారా. బిగించండి పిడికిళ్ళు భావితరం బిడ్డలకై, బిగించండి పిడికిళ్ళు భావితరం బిడ్డలకై. సంక్షేమం సౌభాగ్యం అందరికీ చాటుదా, సంక్షేమం సౌభాగ్యం అందరికీ చాటుదా. రాజ్యాంగ లక్ష్యాలను కాపాడగలుగుదా, ఏమైపోతుందో మన రాజ్యాంగం, ఎటువైపు వెళుతుందో మన భారతదేశం, ఏమైపోతుందో మన రాజ్యాంగం, ఏమైపోతుందో మన భారతదేశం. అమరవీరుల త్యాగం. అందుకే స్వరాజ్యం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా పోరాటాలు తప్పవు అంటుంది మరి ఈనాటి కమ్యూనిజం. స్వరాజ్యం వచ్చినా ఉద్యమ స్వరాగలేదు, తరాలు మారినా
కొండాకోనల్లో ఆ వాగు మొక్కల్లో పచ్చని నవ్వై విరిసింది తల్లి నేలమ్మ. మన కన్నుల దివ్వై వెలిసిందే తల్లి నేలమ్మ, తల్లి నేలమ్మ. మనుషుల ఆశకి కలుషిత నొప్పికి ఆగమాగమైపోయిందే తల్లి నేలమ్మ, నేల తల్లి మాయమ్మ. కాసుల దెబ్బకి కార్పొరేట్లకి మూక చెక్కలైపోయిందే తల్లి నేలమ్మ, నేల తల్లి మాయమ్మ.
పదమంతో పదములే గాని పదమని అడుగు తేలిగని పనుల కోసం పాటుపడని నలుడి బతుకు తేలిగని జగవి చూసుకు పొలమే లేదు జన సంపత్తికి పరువే లేదు జగవి చూసుకు పొలమే లేదు జన సంపత్తికి పరువే లేదు అవసరానికి మేరొక్కటే అవసరానికి మేరొక్కటే అందని వెలుగు దేనికని పరుల కోసం పాటుపడని నలుడి బతుకు దేనికని మోగనేలకు నీరందెవ్వని మోగనేలకు నీరందెవ్వని మాకు పరులు దేనికని పరుల కోసం పాటుపడని నలుడి బతుకు కాలను సాధించి సాధించిన స్వతంత్రం ఇదేనా ఇదేనా ఇది తినడానికి తిండి లేని స్వరాజ్యం మన అనడానికి చేత లేని స్వతంత్రం ఇది తినడానికి తిండి లేని స్వరాజ్యం మనది అనడానికి చేత లేని స్వతంత్రం మారే భూమిగా జన శ్రేణి కలిగింది ప్రాణాలను పరం పెట్టి బలిదానం చేసింది ఎల్లగలు పోయారు నల్ల కొరలు వచ్చారు నల్లా కపడం తెలియని జనం మోసపోయారు తినడానికి ఇంటి లేని స్వరాజ్యం మనకి అనడానికి చేత లేని స్వతంత్రం డాక్టర్ కేశని రామారావు గారి 40వ వర్ధంతి సందర్భంగా సభకు ఇచ్చేసిన ప్రజలందరికీ స్వాగతం. రామారావు గారు జీవితం అంతా ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జీవించారు. ఆయన ఆశయాలను కాపాడుకోవడం కోసం జరుగుతున్న ఈ చిన్న ప్రయత్నమే ఈ సభలో ఉద్దేశం. సామాజిక సమస్యల గురించి ప్రజలకు ఆలోచింపచేయటం కోసం మెమోరియల్ లెక్చరర్స్ ని ఏర్పాటు చేస్తున్నాం. ఈ సందర్భంగానే గత 40 ఏళ్ల నుంచి పెద్దలు ఆచార్య వకులాభరణం గారు, ఆచార్య ద్రోణప్ప గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్, అభ్యుదయ కవి ఆవంస సోమసుందర్ గారు, ప్రొఫెసర్ శేషాద్రి గారు తదితరులు వంటి ప్రముఖులు మెమోరియల్ లెక్చర్స్ ని ఇవ్వడం జరిగింది. ఈ సభకు ఏర్పాటు సహకరిస్తున్న మీ అందరికీ అభినందనలు. మీ సహకారం ఈ 40 ఏళ్ళు మా కమిటీకి అందిస్తున్నందుకు మా ధన్యవాదాలు. ఇలాగే ఈ సహకారం కొనసాగాలని మా కోరిక. ఇక్కడ ఈరోజు ఒక ప్రత్యేకమైన బృందం గురించి మీకు చెప్పాలి. వారే డాక్టర్ స్టాలిన్ గారు, కోటేశ్వరరావు గారు, ఆంజనేయులు గారు, వర్మ గారు, మనోరమ గారు, ఎస్ రామారావు గారు, ఈనాటి సన్మాన గ్రహీతలు. వీరందరూ వైజాగ్లో విద్యార్థి ఫెడరేషన్లో ఉంటూ అభ్యుదయ భావాలను పొడిగిపుచ్చుకొని అదే పందాలో తమ జీవితాలను గడిపారు. మరియు తమ వృత్తులలో సమాజానికి ప్రజలను ప్రభావితం చేస్తూ వస్తున్నారు. ఈ మిత్ర బృందం చాలా అభినందనీయం. ఈ సందర్భంగా శ్రీశ్రీ గారు చెప్పినట్టు కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, భావన నలు జీవన బృందావన నిర్మాతలు. అలాగే యువకులుగా ఉన్నప్పటి నుంచి ఈ బృందం 8 వయసు దాటిన
నేటికి అదే స్ఫూర్తితో తమ జీవితాన్ని సాగిస్తూ సమాజానికి, మనకి, నేటి తరానికి ఆదర్శవంతంగా జీవిస్తున్న ఈ మిత్ర బృందానికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఈనాటి సభకు అధ్యక్షత వహించవలసిందిగా కృష్ణమోహన్ గారిని కోరుతూ వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి సభకు స్మారక ఉపన్యాసం ఇవ్వడానికి వచ్చిన కాసిం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. మనకందరికీ సుపరిచితులు, పార్టీ సీనియర్ నాయకులు ఆనం ఆంజనేయ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి సన్మాన గ్రహీతలైన రామారావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. నివాళులు అర్పించవలసిందిగా అధ్యక్షులను కోరుతున్నాను. సమావేశానికి ఆహ్వానాన్ని మంచి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ సంవత్సరం ఎక్కువ ఆహ్వానాలు ఆన్లైన్లోనే పంపించాం. అయినా కూడా అందరూ సభగా భావించి చేసినందుకు తెలియజేసుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈ ఫోటోని చిత్రీకరించిన కోటగిరి ప్రభాకరరావు గారు వచ్చారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రామారావు గారు చనిపోయి 40 సంవత్సరాలు అయింది. ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామందిలో ఆయనతో ప్రత్యక్ష అనుభవం ఏమి లేదు. అయినా వారు చెప్పిన సిద్ధాంతాన్ని, వారి భావజాలాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని 40 సంవత్సరాలుగా మనం ఈ సమావేశాలు నిర్వహించుకుని అనేక అంశాల మీద ప్రముఖుల చేత స్మారక ఉపన్యాసాలు ఏర్పాటు చేసుకోవడం, అలాగే పుస్తకాలు ప్రచురించుకోవడం చేస్తున్నాం. దీనివల్ల ప్రజలు ఏంటి ఇంకొకమంది అనుమానం ఉండవచ్చు. ఈరోజు తక్షణం మనం ఉండే సమస్యల గురించి మాట్లాడుకోవడం, భవిష్యత్తు గురించి మాట్లాడుకోవడం అనేది 2 అంశాలు. ఈ 2 అంశాల మధ్యన సమతుల్యత ఉన్నప్పుడే మనం అభివృద్ధి సాధించగలుగుతాం. రామారావు గారు వాళ్ళు స్వాతంత్ర పోరాటంలో పాల్గొని దేశం భవిష్యత్తు కోసం, ముందు తరాల భవిష్యత్తు కోసం వాళ్ళు కృషి చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఈ రోజున
ప్రజాస్వామ్యం కానీ ప్రజాస్వామ్యం నుంచి నియంత్రణతో ధోరణులు గొప్పలు బాధపడుతున్నాయి. అలాగే మనసామరస్యం నుంచి వారు కోరుకున్న మనసామరస్యం నుంచి మనస్తత్వ ధోరణులు బాధపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనం ఈ అంశాల మీద విస్తృతంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రచార మాధ్యమాల ద్వారా మన భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా అవసరం. దానికోసం ఈరోజు మన ప్రొఫెసర్ కాసిం గారితో మనం ఈ స్మారక ఉపన్యాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ముందుగా ఈ స్మారక ఉపన్యాసం మన సందేశాలు ప్రారంభించుకున్న ముందుగా మనం ఒక దేశభక్తి గీతాన్ని మన జానీ గారిని పాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. గోదావరి వారి దేశభక్తి పాడవడం మన అలవాయితీ. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి వేతల పెట్టబోయ్, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పాటుపడవో, పాడి పంటలు పొంగి పొరలే దారిలో నువ్వు పాటుపడవో, తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషోయ్, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, దేశాభిమానం నాకు కద్దని దేశాభిమానం నాకు కద్దని కోటి గొప్పలు చెప్పుకోకో, పూని ఏదైనాను ఒక పూచి జనులకు చూపవో, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, చట్టపట్టాలు పట్టుకుని చట్టపట్టాలు పట్టుకుని దేశస్థులంతా నడువవలెనో, అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనో, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, మతము వేరైతేను ఏమోయ్ మతము వేరైతేను ఏమోయ్, మనసులొకటై మనుషులుంటే జాతమన్నది లేచి పెరిగి లోకమున రాణించునోయ్, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, సొంత లాభం కొంతమాను సొంత లాభం కొంతమాను పొరుగు వారికి తోడుపడవో, దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్, దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్, దేశమంటే మనుషులోయ్. థ్యాంక్ యూ ధోని గారు, చక్కగా పాడారు. ముందుగా డాక్టర్ చెవికాల రామారావు గారితో ప్రత్యక్షంగా పరిచయం ఉన్న వ్యక్తి, కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకులు, మన దేశంలోనే సహకార ఉద్యమానికి నాయకులు అంటే నాయకులు అనే మాట ఆయన ఒప్పుకోరు, కానీ సహకార ఉద్యమానికి ఒక మార్గదర్శిగా ఉంటూ వచ్చిన మానవ ఆంజనేయులు గారు, మాజీ ఎమ్మెల్యే, మంచి డిజిగ్నేషన్స్ అవసరం లేదని అనుకుంటున్నాను. మాజీ మానవ ఆంజనేయులు గారిని మీరు పరిచయం చేయవలసిన అవసరం లేదు, వారిని మాట్లాడవలసిందిగా ముందుగా కోరుతున్నాను. నమస్కారం. సభాధ్యక్షుడు కృష్ణమోహన్ గారు, ఈ
సభకి వచ్చిన వారందరికీ నమస్కారం. సందేశం అన్నారు. కాసిం గారు మాట్లాడిన తర్వాత సందేశం అన్నారు కాబట్టి చాలా ఈజీ అనుకున్నాను. దీనితో అధ్యక్షుడు తక్కువ హక్కులు ఉన్న మొత్తం మీద మార్చేసి ముందుగా మాట్లాడేసాడు. ఏం మాట్లాడాలి? నా ముందు కూర్చున్నాడు చాలా మంది, వాళ్ళంతా ప్రొఫెసర్లు ఉన్నారు, రిటైర్డ్ ప్రొఫెసర్లు అందరినీ గురించి మాట్లాడే ఆమె మనోరమ గురించి మాట్లాడకపోతే గట్టిగా తిట్టేస్తుంది, భయం ఉన్నారు. అందుకని మా మిత్రులు ఏదో రామారావుకి ఏదో సత్కారం అని మొదట్లో చెప్పాడు, నాకు కూడా ఫోన్ చేసి. అందుకని తప్పనిసరిగా రావాలని డాక్టర్ స్టాలిన్ అన్నారు. ఇప్పుడు తేడా చూస్తే మిత్ర బృందం అని మాకు కూడా సత్కారం చేసినట్టుగా కనపడతాను. నువ్వేమన్నా చేపిస్తున్నామన్నా తెలియదు రామారావు, ఎందుకంటే ఆయన న్యూయార్క్ నుంచి దిగాడు కాబట్టి ప్రత్యేకతలు ఉంటాయి. సరే, నేనేం మాట్లాడే నన్నైనా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు కానీ నాయకులకు కానీ రాయాలి. చాలీకి చాలా కోపం నా మీద. వచ్చినప్పుడల్లా ఏదో చనిపోతూ ఉంటారు. ఇద్దరం కాసేపు ఏదో మాట్లాడుకుంటాము. ఆయన చాలా దిగులు పడతా ఉంటాడు. అప్పుడప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఇట్లా బలహీనమైపోయిందని ఇంట్లో కూర్చొని బాగా బాధపడతా ఉంటాడు. ఆయన బాధపడి మమ్మల్ని అంతా బాధ పెట్టేస్తూ ఉంటాడు. కానీ సరే, ఇప్పుడు ఏం మాట్లాడాలి? సహకార ఉద్యమాన్ని గురించి మాట్లాడాలి. ఏం మాట్లాడతాం? సహకార ఉద్యమం అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు అక్కడ ఇప్పుడు కేంద్రంలో అమిత్ షా గారు మంత్రి అయి కూర్చున్నాడు. ఈ సహకారాలు సరే, హోమ్ మినిస్టర్గా ఆయన చేసేయన్నీ చేస్తున్నాడు అనుకోండి, ఆయన తప్పు ఉంది. ఇప్పుడు సహకార ఉద్యమం మీద కూడా పడిపోయాడు. ఇప్పుడే కాదు, ఒకసారి నేషనల్ ఫెడరేషన్లో కూడా ఆయన గుజరాత్లో మంత్రిగా ఉంటూ అప్పుడు కూడా ఒకసారి ఆయన నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అర్బన్ బ్యాంక్స్లో ప్రతినిధిగా వచ్చాడు. అదే గుజరాత్లో తగలబెట్టింది చాలా, ఇక్కడ కూడా వచ్చారా ఏదో అనుకునేవారు. ఇప్పుడు కోఆపరేటివ్ మూవ్మెంట్ గురించి ఆయన చెబుతున్నాడు. అసలు రాజ్యాంగాన్ని గురించి కాసిం గారు వాళ్ళు మాట్లాడతారు. ఇది స్టేట్ సబ్జెక్ట్ అనేది కూడా మర్చిపోండి కదా, ఆయనకి అన్నీ గుర్తే ఉంటాయి. ఇది స్టేట్ సబ్జెక్ట్ లాగా ఉంచదలుచుకోవాలి సహకార రంగాన్ని. ఆయన అది సెంటర్ తీసుకుంటా ఉంది. అసలు మంత్రులతో నిమిత్తం లేకుండా రాష్ట్రాల మంత్రులకు కూడా తెలియదు. రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీని పిలిపించుకొని మీరేం చేయాలనో ఇట్లా చేసేయండి అని చెప్పేస్తున్నాడు ఆయన. ఈ రిజిస్ట్రార్ లేదా ఐఏఎస్ అవేతం మొదలు పెట్టారు. అందుకని ఇటీవల కాలంలో పెద్ద మహాసంఘాలు దేశవ్యాప్తం ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఎలియన్స్ సభని బాగా నిర్వహించారు. కానీ ఆ కోఆపరేటివ్ ఎలియన్స్ వారు చెప్పినటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి అంశాలు కానీ వారు చెప్పిన విలువలు, సహకార విలువలు, సహకార సూత్రాలు వాటితో ఏమీ నిమిత్తం లేదు. ఇవాళ అమిత్ షా గారు చెప్పేటటువంటి ఆ కొత్త విధానాలు ఎంతవరకు తీసుకెళ్తాయో నాకు తెలియదు. సహకార రంగం వాటన్నిటినీ ఎదుర్కోవాల్సి వస్తాం. అందుకని సహకార రంగాన్ని గురించి చాలా మంది అనుకుంటా ఉంటారు. సహకార రంగం అంటే ఏదో ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్, డిసిసిబిస్, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, లేకపోతే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. అసలు ఇది సహకార రంగం అనేది లేకుండా ఏ దేశంలోనూ లేదు. అన్ని దేశాలలో సహకార సిస్టమ్స్ కూడా, అది క్యాపిటలిజం అయినా లేకపోతే సోషలిజంగా చెప్పబడేదైనా, ఆ దేశాలన్నింటిలో కూడా
ఏ భావాలు ఉన్నప్పటికీ ఆ వ్యవస్థల గురించి మాట్లాడే వారంతా సహకార రంగాన్ని మాత్రం అంగీకరిస్తారు. అమలు చేయడం మాత్రం ప్రభుత్వాల్లో ఉన్నటువంటి వారు నాకు తెలిసినంత వరకు, అనుభవం ఉన్నంత వరకు మన దేశంలో అయితే ఏనాడు సహకార రంగాల గురించి బాగా మాట్లాడతారు కానీ పాలకులు సహకార రంగాన్ని దెబ్బతీసేటటువంటి చర్యలే చేస్తారు. అందులో మన రాష్ట్రంలో అయితే ఇప్పుడు నా సహచరుడి ఆయన మంత్రి గారు, ఆయన నాకు ఎక్కడ సహకార రంగాన్ని గురించి ఆలోచిస్తున్నట్టుగా ఎప్పట్లా మా అజయ్ నాయుడు. కానీ నేనే సందేశం కావాలా, సహకార రంగాన్ని గురించి పెట్టడానికి మీరు రావాలి, నేను చెప్పడానికి కూడా అందుకురా. నేను వచ్చేది మీటింగ్కి చాలా సంవత్సరాలుగా ప్రతిసారి వస్తూ ఉంటాను, ప్రతి సంవత్సరం. మరలా రామారావు గారితోటి సంబంధం ఉంది. ఆయన ఏదో తెలియని వ్యక్తి కాదు నాకు. చాలా సంవత్సరాలు ఆయన నేను వచ్చిపోతూ ఉండేవాడు. ఒక దశలో అయితే స్టాలిన్ ఒప్పుకోడు. స్టాలిన్ యాక్చువల్గా ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో మాట్లాడనే ఉండవలసినటువంటి వ్యక్తి. ఒక నాయకుడు ఏమన్నా స్టాలిన్ లాంటి పెద్ద డాక్టర్ని, మంచి డాక్టర్ని చేసుకొచ్చి నేను పార్టీ హోల్ టైంలను తిప్పుతాడా అన్నాడు. అదేంటి పని పనిలో హోల్ టైంలుగా పార్టీలో పనిచేయాలన్నా నాకు తెలియలేదు. ఆయన ఒకసారి రామారావు కూడా అంతే, ఏదో ఢిల్లీ వెళ్ళినప్పుడు రామారావు కలిస్తే కొంచెం ఆయన అంగీకరించాడు, కొంచెం మెత్తగా పడ్డాడు. అంగీకరించాడని చెప్పలేదు కానీ కొంచెం ఏమయ్యా రారాదా వైజాగ్లో అందరం కలిసి పార్టీ ఇంక పని చేద్దామంటే ఆయన కూడా మెత్తగా పడ్డాడు. కానీ కొంతమంది పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళు చాలా పెద్ద చదువుకున్న వాళ్ళంతా అక్కడికి ఆయన ఇతర దేశాలు పంపించేసారు, వచ్చి న్యూయార్క్ ఇచ్చి వచ్చేసి. ఇప్పుడు ఇంకా వాళ్ళ ముందు నేను ఏం సందేశం చెప్పాలి కానీ నాకు చాలా ఇబ్బంది. కానీ నేను వచ్చేది మరలా కొంత స్ఫూర్తి పొందుతాను. సరే కమ్యూనిస్ట్ ఉద్యమం ఎట్లా ఉంది వాటి జరుగు నేను పోను, కానీ వాళ్ళ జరుగుతున్నటువంటి ప్రమాదకరమైన ధోరణులు కనుక ఎదుర్కోవడానికి కొద్దిగా గొప్ప తెలివితేటలు అవకాశాలు ఉన్నవారు సైతం నోరు కూర్చొని ఉంటే దేశం ఎంత ప్రమాదంలో పడుతుందో తెలియదు. అందుకని మేధావులు అన్నవారు, మేధావులు అనుకుంటున్నవారు, ఎందుకంటే ఒకసారి ఎప్పుడో చంద్రరాజేశ్వరరావు గారు మమ్మల్ని కూర్చోబెట్టి మీరంతా మేధావులు అంటే అన్నాను, ఎందుకంటే అంత తిట్టు తింటా అన్నాను. అంటే మేధావులు అంటే మాకు ఒక అభిప్రాయం ఉండేది, ఏదో మాటలు చెప్పి పని చేయకుండా ఉండేవాడు. చాలా తెలివి కలిగిన వారు అనుకునేవాడు. అదే ఏదో ఆయన పాపం మంచిగానే ఆలోచించి చెప్పేవారు. 10 మందిని కూడా కూర్చోబెట్టి ఏదో కమ్యూనిస్టులుగా ఆ నాయకుడు తీర్చిదిద్దితే చివరిదాకా పార్టీ మారకుండా ఏదో అప్పటి నుంచి 50 ఏళ్ళైనా 60 ఏళ్ళైనా అట్లానే ఉండిపోయాం. బహుశా చచ్చిపోయిందాకా అట్లానే ఆ పార్టీలోనే ఉంటాం. ఇప్పుడులాగా జరిగేటటువంటి ప్రమాదం వాటి గురించి ఎక్కువగా కాసిగారే చెప్తారు. నేనేం దానికి జోలు పోను కానీ రామారావు గారి జీవితం అలా చూసాం. ఇంటికి వచ్చేవాడు ఆయన, మేము మాట్లాడితే ఆయన మా చేత మాట్లాడించేవాడు తప్పితే ఆయన మాకు ఎప్పుడు ఉపోద్ఘాతాలు లేకపోతే ఉపదేశాలు ఏమీ చెప్పలా. మా చేత మాట్లాడించి ఆ తర్వాత సాయంత్రంలో రాత్రిలో ఆలోచించుకుంటే ఇవాళ ఏం మాట్లాడాను ఆయన తోటంటే మాకే సిగ్గనిపించేది. ఆయనతోటి ఆయన్ని కూర్చోబెట్టి బాలుడుగా కూర్చోబెట్టి మేము చాలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళం, అన్నిటినీ భరించేవాళ్ళం.
మాకు అన్ని సహాయాలు చేసేవారు. ఆయన భోజనం కాడ కూర్చున్నా కూడా మాకు ఇబ్బంది, చాలా ఎక్కువ మర్యాద చేసేవారు. నేనైతే కొంచెం అందరికన్నా చాలా మంది కన్నా మొహమాటం లేకుండా మాట్లాడేవారు. అయ్యా మీరు నేను శుభ్రంగా తినాలనుకుంటే మీరు ఇక్కడి నుంచి లేకపోతే నేను శుభ్రంగా తినేస్తాను, అంతేకాదు లేకపోతే దగ్గర అనుకోండి ఇది కాస్త ఇది కాస్త. ఆయన జీవితం కనుక మనం అధ్యయనం చేస్తే స్వాతంత్ర సమరం, స్వతంత్రం కోసం పోరాటం మొదలుపెట్టి కమ్యూనిస్టుగా మారి ఆయన చేసినటువంటి కృషి, ఆయన జీవితం చివరికి స్టాలిన్ ఎలాగంటే అంత నాటకం ఆడిస్తాడు, బయట కూర్చొని ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాడు. ఆయన ఎవరికి చెప్పాడు ఒక దశలో, ఇక్కడ స్టాలిన్ మనసు పెట్టడం లేదు, ఈ వృత్తికి కూడా న్యాయం చేయడం లేదు, మీతోటి కలిసి వైజాగ్లో రోడ్ల మీద తిరిగి పనిచేయటమే ఆసక్తి ఉన్నట్టుగా నాకు కనపడుతుంది, మీరు చేసుకానండి స్టాలిన్ని అని ఒకసారి చెప్పేసేసాడు రామారావు గారు. ఈయన అప్పటికే చాలా లోతుకి దిగిపోయాడు. అమ్మ నాన్న కుటుంబం అంతా ఏమేమి ఆలోచించుకున్నాడో అడిగితే ఇక రాలేదు అన్నాడు. ఉండిపోతే మాతోనే ఉండిపోవాల్సింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కథ లేకపోయారు. ఇప్పుడు ఏదైనా అక్కడ ఏదో ఇంటికాడికి కూర్చొని ఏదో చేస్తాం. అందుకని మేము వచ్చేది ఆ స్ఫూర్తిని మళ్ళా తిరిగి పొందేందుకు, మళ్ళా పార్టీలో కొంచెం ఉత్సాహంతో పరిస్థితులు ఎలా ఉన్నా కూడా పనిచేసేట్టుగా మేము స్ఫూర్తి పొందేందుకు ఈ సభలో పాల్గొంటూ ఉంటాం. చాలా కాలంగా దాదాపు 15-20 సంవత్సరాలుగా నేనైతే ప్రతి సంవత్సరం వస్తానే ఉంటాను. మీరు చాలా మంది తెలిసిన వాళ్ళే, ఇంకా నేను మాట్లాడితే కూడా బాగుండదు. మనం చేస్తూ ఇవాళ ఉన్న పరిస్థితులు మాత్రం చాలా భయానకంగా ఉన్నాయి. మేధావులైనా లేకపోతే వారు ఏ పార్టీలో ఈ పార్టీతో తిరుగుతాం లేదు. ఆయన ఖచ్చితంగా ఒక మంత్రి గారు ఏదో డేట్ నిర్ణయించి ఆ సంవత్సరానికల్లా ఆ పార్టీని, ఆ మనుషుల్ని అందరినీ తుడిచివేస్తాను, చంపేస్తాను అంటే అది నేరం అని అనుకోకపోతే మనం ఇది నేరమైన మాటలు మాట్లాడుతున్నాడు ఈ మనిషి. అసలు ఒక మంత్రి ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు? మనం రియాక్ట్గా లేకపోతే మన సంగతి ఏం తీసుకో ఆయన చెప్పేస్తాడు. ఆయన వల్ల కాదన్న అభిప్రాయం, అది సాధ్యమయ్యేది కాదు. సమస్యలు ఉన్నంత కాలము ఏదో పార్టీ వాళ్ళు ఉంటారు, ఏ పేరైనా పెట్టియండి, మావోయిస్టులా లేకపోతే కమ్యూనిస్టులా ఏ పేరైనా పెట్టుకోండి, వారు ఉంటారు. వారిని చంపడం సాధ్యంగా వారి భావాలు ఉంటాయి, కొనసాగుతాయి. అందుకని అలాంటి మరలా స్ఫూర్తి పొంది సమాజంలో మార్పు కోసం చేతనైనంత చేయగలిగినంత చేసేందుకు గాను ఈ సభలో పాల్గొంటూ ఉంటాం. ఆ అవకాశం ఇచ్చినందుకు కృష్ణమోహన్ గారికి ముందుగా మాట్లాడే అవకాశం ఇచ్చి అనవసరంగా మాట్లాడే చేసినందుకు అభినందనలు తెలియజేసి నెక్స్ట్ సెలవు తీసుకుంటాం. ఈ వయసులో 26 సంవత్సరాల వయసులో ఇంజనీర్ గారు ప్రెసిడెంట్గా ఈరోజు మార్నింగ్ విశాఖపట్నం నుంచి వచ్చి మళ్ళీ ఈరోజు రాత్రి ఆయన హైదరాబాద్ వెళ్ళిపోవాలి. అదే కాదు, అంత ప్రయాణం చేసి కార్యక్రమానికి వచ్చి మనకి సందేశం ఇచ్చినందుకు మనకి
మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అది గారు కొంచెం వెనక్కి